గగన్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే శారద మాట్లాడడానికి గగన్ దగ్గరికి వస్తుంది. చెప్పమ్మా అని గగన్ అంటాడు. భూమికి పెళ్లి సెటిల్ అయింది అని శారద చెప్పటంతో గగన్ మౌనంగా వింటూ ఉంటాడు. ఎవరితో సెటిల్ అయింది అని అడగవా గగన్ అని శారద ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చెప్పమ్మా అని గగన్ అంటాడు. భూమికి మ్యారేజ్ సెటిల్ అయింది ఎవరితోనో కాదు చెర్రీతో అని శారద చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. నాకంటే గొప్ప సంబంధం తీసుకువస్తానని చెప్పాడు కదా, నాతో ఆ శరత్చంద్ర ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు నా తమ్ముణ్ణే భూమికి పెళ్లి కొడుకుగా తీసుకువస్తున్నాడు. నా తమ్ముణ్ణే పెళ్లి కొడుకుగా ఫిక్స్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది గొప్ప సంబంధం కాదని నేను చెప్పలేను కదా అని గగన్ అంటాడు. భూమికి కూడా ఇదే కావాలి. యాక్చువల్లీ భూమికి తన భర్త, తన నాన్న ఇద్దరూ ఒకే దగ్గర ఉండాలి. రోజు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. భూమికి కావాల్సింది ఇదే కదమ్మా! కాబట్టి జస్ట్ లీవ్ ఇట్. ఇప్పుడు భూమి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు తన కళ్ళ ముందరే రోజు ఉంటారు. రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదా! లీవ్ ఇట్ అమ్మా! లీవ్ ఇట్ అని గగన్ ఒకవైపు బాధపడుతూనే పైకి మాత్రం నవ్వుతూ శారదకి చెప్పి ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటారు. ఇంకోవైపు భూమికి, చెర్రీకి పెళ్లి అని తెలుసుకొని భూమి పెళ్లి చూపుల్లో కూడా కూర్చొని ఉంటుంది. ఇక ఇద్దరు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి భూమి, చెర్రీ ఏం ప్లాన్ చేస్తారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.